మనలో ఆయన ఎవరికి దూరంగా ఉండువాడు కాడు, అంటే సమీపంగా ఉండేవాడు దేవుడు. కానీ మనకు ఆ ఆలోచన రాదు. కష్టకాలంలో, బాధకాలంలో, దుఃఖంలో, అది ఫైనాన్షియల్ అయినా హెల్త్ విషయంలో అయినా, మన విశ్వాస జీవితంలో మనల్ని చాలా కృంగిపోయే పరిస్థితి తీసుకెళ్తాయి. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరే దేవునిని, కార్యము సఫలము చేయు మరే దేవునిని. ఎందుకంటే మనకు దూరంగా ఉండేవాడు కాడు, మనకు సమీపంగా ఉండే దేవుడు. మనలో ఎవరికి అయినా దూరంగా ఉండేవాడు కాడు. నా చేతులేమి కూర్చగాలేదు మీకు సహాయం చేయకపోవడానికి, మీ ప్రార్థన వినకపోవడానికి, నా చెవులే మందం కాలేదు, మీ పాపములే నాకు అడ్డుగా వచ్చి అన్నాడు. ఈ విషయం సరైనదే, ఈ వాక్య భాగం. కానీ అదే దేవుని సన్నిధిలో మనకి దేవుడు మన దోషాన్ని, మన పాపాన్ని చూపిస్తాడని రాబడింది బైబిల్లో. 91 కీర్తన 8వ వాక్య భాగం చూడండి. మా దోషములను నువ్వు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నాయి. అంటే దేవుని సన్నిధి అనేది ఎంతో చాలా ప్రాముఖ్యము, మహిమాన్వితమైనది. దేవుని సన్నిధిలో దేవుడు మీ దోషాన్ని, మీ పాపాన్ని, మీ లోపాన్ని ఆయన చూపించే సమయంలో దాన్ని ఒప్పుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.